రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండపెల్లి ఓ అందమైన పల్లెటూరు. మండపెల్లి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఎల్లమ్మ తల్లి గుడి. ఈ గ్రామంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకునే జీవిస్తుంటారు. పొలాల మధ్యని ఆలయం ఉండడంతో చుట్టూ పచ్చదనం పరిచినట్లుగా కనిపిస్తుంది. గ్రామం నుండి ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకోవడానికి ప్రత్యేకంగా ఓ మట్టి రోడ్డును నిర్మించారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. కాలినడకన వచ్చే భక్తుల కోసం ఆలయ సమీపంలో సేద తీరేందుకు రూములు నిర్మించారు. పచ్చని చెట్లతో ఈ ఆలయ పరిసరం ఎంతో శోభాయమానంగా కనువిందు చేస్తుంది. ఎల్లమ్మ గుడి పక్కనే రేకుల షెడ్డు ఉంటుంది. పచ్చని పంట పొలాల మధ్య ఉండే ఈ రేకుల షెడ్డులో భక్తులు సేద తీరుతారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా 2 ఏళ్లకోసారి నిర్వహించే సిద్ధోగంలో ఊరు వాడ పల్లె అంతా ఒక్కటై సంబరాలు జరుపుకుంటారు. మేకపోతులు, యాటపిల్లలతో ప్రతి ఇల్లు సందడిగా మారిపోతుంది. పట్నాలతో, బోనాలతో, బంధువులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల ప్రజలే కాకుండా అంతర్రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతి కుటుంబం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకున్నారంటే మరల మళ్ళీ రావాలనిపించే మూర్తిగా కొనియాడతారు. ఈ ఎల్లమ్మ తల్లికి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. తంగలపల్లి, మండపెల్లి గ్రామాల ప్రజలు సంయుక్తంగా ఎల్లమ్మ సిద్ధోగాన్ని నిర్వహిస్తారు. చెరువులో దొరికిన ఎల్లమ్మగా చెబుతున్న చరిత్రకారులు ఇరు వర్గాలు సమానంగా ఎల్లమ్మ తల్లి సిద్ధోగాన్ని నిర్వహించాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నట్టు చరిత్రకారులు చెప్తారు. అదే ఆనవాయితీని ఇప్పటి వరకు కొనసాగిస్తున్న గ్రామస్తులు కలిసికట్టుగా అమ్మవారి సిద్ధోగాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. యాటపిల్లల గావులతో అమ్మవారు సంతోషమై భక్తులకు దర్శనమిస్తుంది. చూపులతో గ్రామస్తులంతా సంతోషపడుతూ ఎల్లమ్మ తల్లికి జయహో